హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ అమ్మాయి. ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ యూస్ఫుల్గా ఉండే విధంగా, అంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టిన పిల్లలకు సంబంధించిన చార్ట్స్ అండి. ఇది ఎంత ఉంటుంది కాస్ట్, ఎక్కడి నుంచి, దాని క్వాలిటీ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం నేను ప్రతిదీ చూపిస్తాను, చెప్తాను. అయితే మా రిహాన్ష్ అయితే స్కూల్కి వెళ్తున్నాడు ఇప్పుడు, నర్సరీ. వాడికి స్కూల్లో అయితే కొంచెము అన్నిటి గురించి చెప్తున్నారు, కానీ టెక్స్ట్ బుక్లో వాడికి నేర్పించే వరకు కొద్దిగా అంత గ్రిప్ అనేది ఉండలేదు. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టినాను, కుషన్ తీసుకున్నాను. కుషన్లో అన్నీ కూడా ఆల్ఫాబెట్స్, సండే మండేస్ ఉన్నాయి అని కూడా చెప్పాను ఆ వీడియోలో. అది ఉన్నందువల్ల రిహాన్ష్కి ఆల్మోస్ట్ చాలా బాగా నేర్చుకుంటుండు ప్రతిదీ కూడా. ఇప్పుడు సండే మండేస్, జనవరి ఫిబ్రవరి నంబర్స్, ఇంకా ఈ బండ్ల పేర్లు, వెజిటేబుల్స్ నేమ్స్, అందులో ఫ్లవర్స్ నేమ్స్ అయితే లేవు. అయితే మొన్న ఒక రోజు ఫ్లవర్స్ నేమ్స్ అన్నీ కూడా రిహాన్ష్కి నేర్పియండి అని దాన్ని చార్ట్ చూసుకుంటూ, అంటే పిక్చర్ తోటి సహా నేమ్ కూడా తెలవాలి అని అయితే చెప్పారు. టెక్స్ట్ బుక్లో అయితే అవి లేవు. ఈ ఫ్లవర్స్కి సంబంధించినవి అయితే ఏవి లేవు, కానీ వాళ్ళు ఇచ్చిర్రు. ఇంకా నేను ఆన్లైన్లో ఒకసారి సెర్చ్ చేసినాను, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కూడా, అవన్నీ కూడా ఉంటే బాగుంటుంది, వాడికి కూడా కొంచెం అవేర్నెస్ అనేది తెలుస్తుంది ప్రతిదీ చార్ట్స్లో ఉంటే అనేసి నేను సెర్చ్ చేసే వరకు ఇవైతే కనిపించినాయి. ఇది ఎంత 216 రూపీస్ పడింది అండి, 216 రూపీస్ పడింది. మంచి క్వాలిటీతో వచ్చింది. 10 వచ్చినాయి మొత్తము. బండ్లకు సంబంధించినవి, ఆల్ఫాబెట్స్, ఈ బాడీ పార్ట్స్ అన్నీ వచ్చినాయి. నేను అనుకోలేను ఇంత బాగా వస్తాయని. జస్ట్ నేను ఫ్లవర్స్ కోసమే తీసుకున్నాను. ఫ్లవర్స్ నేమ్స్ చార్ట్స్ లాగా ఉంటే వాడికి కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది ఫ్లవర్స్ పైన అనేసి తీసుకున్నా. అయితే కుషన్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి, కానీ ఫ్లవర్స్ లేవు. ఇంకా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇవన్నీ కూడా ఈ చార్ట్స్లో వచ్చినాయి. జస్ట్ 216 రూపీస్కి ఇంత బాగా వచ్చినాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగా వస్తాయి అనేసి. చూస్తున్నారు కదా, ప్రతి ఫ్రూట్ అనేది అందులో ఉంది. అలాగే లాస్ట్ హిందీ వర్ణమాల దగ్గర నుంచి కూడా ఉంది. మీషోలో అండి నేను చేసింది. మంచి తక్కువ రేటుకి ఇంత మంచిగా రావడం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా 100% ఎక్కువ బాగా వచ్చింది. నర్సరీ పిల్లలకు ఇవన్నీ కూడా ఉంటే బాగుంటుంది. వాళ్ళకు అన్నీ కూడా పెద్దగా కనిపించాలి, మంచిగా కనిపించాలి. ఇట్లకించి ఇంట్లో ఉంటే పిల్లలకు కూడా అవి చూడగానే కొంచెం గ్రిప్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు వాళ్ళకు నేర్పించలేము, కానీ అక్కడ చార్ట్స్ని చూడగానే వాళ్ళకైతే ఇది ఏంది, అది ఏంది. మా రిహాన్ష్ అయితే కుషన్ తీసుకొచ్చి మమ్మీ ఇది ఏమది, మమ్మీ అది ఏమది, ఇలానే అడుగుతుంటాడు. ఇంకా ఇవి కూడా అక్కడక్కడ అతికేస్తే అన్నీ కూడా వాడికి గ్రిప్ అనేది ఉంటుంది. బాగా చెప్పుకుంటాడు, వాడే రివైండ్ చేసుకుంటాడు. నేను చెప్పనా, ఇంట్లో పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగైనా వాడు తెలుసుకుంటాడు. వాడికి అనేది ఒక గ్రిప్ అనేది. ఇది ఏమది చూచినవా? హలో మిస్టర్, హలో అబ్బాయి, ఇట్రా. ఇది ఏమది చూచినవా? అయ్యే ఏంది? చార్ట్స్ వచ్చినప్పుడు అయితే రిహాన్ష్ స్కూల్కి వెళ్ళిండు. స్కూల్కి నుంచి రాగానే అక్కడనైతే ఒకటి అతికించినాను, అంటే నార్మల్గా వేసినాను. చూడగానే వాడికి బండ్లు అంటే చాలా ఇష్టం, వెహికల్స్ చాలా అంటే చాలా పిచ్చి. ఇంకా అవి చూడగానే వాడైతే షాక్ అయిపోయాడు, చాలా నచ్చినాయి. ఇంకా అవన్నీ కూడా నేను అతికేయలేను, అవన్నీ కూడా అతికేసి ఒక వీడియో అయితే తీస్తాను. మీ అందరి కోసం అయితే ఈ వీడియో తీసాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.